వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా? దానికోసమే పవన్ కళ్యాణ్ని జాకీలు పెట్టి మరీ పైకి లేపుతున్నాడా? జనసేనలో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు విజయసాయిరెడ్డి జనసేనలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని కింద జాకీలు పెట్టి పైకి లేపుతున్నాడు, జనసేనలో చేరేందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ని పొగుడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కారణం ఏంటి? నిజంగా ఆయన జనసేనలో చేరబోతున్నాడా అంటే ఏం చెప్తారు? 2 days క్రితం ఆయన చేసినటువంటి ట్వీట్ని కనుక మనం కూలంకుషంగా చదివి దాన్ని కనుక అర్థం చేసుకొని నిశ్చితంగా పరిశీలిస్తే కనుక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి ఆలోచన లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి రావచ్చు బేసిక్గా. లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ జనసేనాన్ని పొగడడం, ప్రశంసించడం, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పైన అయిపోయినట్టేగా అని ఆయన భావిస్తున్నట్టే కదా. జగన్మోహన్ రెడ్డి పైన అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అవసరం లేదు, కాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు అని అంటే దాని అర్థం అదే కదా. అంటే పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగేటువంటి అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, అయ్యే అవకాశం లేదు అని ఒక నిర్ధారణకి వచ్చేసినట్టు ఆ ట్వీట్ని చదివితే కనుక ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 లేకపోతే నెంబర్ 3 పొజిషన్లో ఉంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆ ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం అదే కదా. అంటే దాని అర్థం ఏంటి? ఆ పార్టీలో కొనసాగే అవకాశం లేదని. ఎందుకు ఆ విధమైనటువంటి ట్వీట్ చేశారు? దాని ఆలోచన ఏంటి అని అంటే, ఈ మధ్యకాలంలో ఆర్కే వీకెండ్లో కూడా చాలా సందర్భాలు ప్రస్తావించారు. విజయసాయి రెడ్డిని అసలు పట్టించుకోవట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వెళ్ళినా కానీ మాట్లాడట్లేదు కానీ లేదు, ఆయన్ని కనీసం కలిసి ఏమి షేర్ చేసుకోవట్లేదు పార్టీకి సంబంధించిన అంశాలని కానీ, ఇలాంటివన్నీ కూడా ఆయన రాయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది, ఎందుకైనా మంచిది నువ్వు చర్చకు వచ్చేటప్పుడు ఆయనకి చెప్పిరా అని చెప్పి ఆయన వీకెండ్లో రాసినటువంటి అంశం కదా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ గ్యాప్ మనం ఒకసారి విశ్లేషణ చేసుకుని గుర్తు చేసుకుంటే కనుక, అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిన కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అప్పట్లో ఆయన మీద కంప్లైంట్ చేశారు. తర్వాత ఉత్తరాంధ్ర బేస్ చేసుకొని అనేక కంప్లైంట్స్ ఇవాళకి కూడా విజయసాయి రెడ్డి గారి మీద వస్తున్నాయి. ఆయన ఆక్యుపై చేసిన భూములు కానీ, ఆయన ఆక్యుపై చేసినటువంటి తాజాగా ఉన్నటువంటి అనేక ప్రాపర్టీస్ విషయంలో కానీ, లాస్ట్కి కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు అంశంలో అరవిందోకి ఏ విధంగా రాశారు, ఈయన ఆల్రెడీ A2గా ఉన్నారు, దాంట్లో A2 A3గా కూడా ఉన్నారు ఆయన. సో అంటే గోదావరి జిల్లాల వరకు ఆయన ఎఫెక్టు ఉత్తరాంధ్రలో బాగా కనిపిస్తుంది. ఆ రోజున ఈయన చేసినటువంటి ఈ పైరవీలు కానీ, లేదంటే ఈయన చేస్తున్నటువంటి అక్రమాలను కానీ డైరెక్ట్గా చూసి జీర్ణించుకోలేక ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. తాడేపల్లికి పిలిపించారు. తాడేపల్లికి పిలిపించి పంచాయతీ చేసేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేశారు. ఈయన ఆగడాలు శృతి మించాయి అని చెప్పి భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నుంచి తీసివేసి ఆయన్ని అప్పట్లో తాడేపల్లికి తీసుకొచ్చి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా వేశారు. ఆయన్ని సెంట్రల్ కోఆర్డినేటర్గానే వేశారు. చాలా కాలం పాటు ఆయన దూరంగా పెట్టారు. ఆ సందర్భంలో బయటకు వచ్చిన అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈయన పోయి ఆయనతోటి హెలికాప్టర్ ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ని ఎక్కొద్దని చెప్పి వెనక్కి పంపించారని కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అయితే బాగా పెరిగింది అనేది వినిపిస్తూ ఉంది. దానికి నిదర్శనంగా అనేకమైన అంశాలు బయటకు వస్తున్నాయి. తాడేపల్లిలోకి అసలు ఎంట్రీ కావడానికి అవకాశం లేకుండా చేశారు అనేది కూడా వినిపిస్తుంది. ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ నెల్లూరు లోక్సభ స్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని పోటీ పెట్టారు. నాకు ఇష్టం లేదు అని చెప్తున్నారు ఆయన విజయసాయి రెడ్డి గారు, అయినా కానీ అక్కడ బలవంతంగా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పార్టీకి నష్టం కలిగించినటువంటి అంశం ఏంటి బయటకు వచ్చింది? ఈయన ఎవరికో తండ్రి అయ్యేటువంటి ప్రయత్నం చేసి ఆవిడ్ని
దేవాదాయ శాఖలో ఉండేటువంటి ఒక అసిస్టెంట్ కమిషనర్ని శాంతిని ఈయనేదో వల్ల వేసుకొని ఆమెనేదో కడుపు చేసి బిడ్డబుట్టిచ్చాడు అనేది ఒకటి ఇష్యూ నడిచింది. దాని మీద ఏదో కోర్టుకి వెళ్తున్నా పరువు నష్టం అది ఇది అన్నారు, కానీ ఏమి లేదు. అది పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించేటువంటి అంశమే. సో ఈ కోణం నుంచి ఆలోచిస్తే కనుక మీకు గ్యాప్ పెరిగింది అనేది. తెలుగుదేశం పార్టీలోకి విజయసాయిరెడ్డి గారు రాబోతున్నారు అనేది ఒక మూమెంట్లో ఒక చర్చ కూడా జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో రావడానికి అవకాశం ఉందని చెప్పి ఏ సందర్భంలో చర్చ జరిగింది అని అంటే, తారకరత్న చనిపోయినప్పుడు తారకరత్న సతీమణి విజయసాయిరెడ్డి గారికి దగ్గర బంధువు. సో కాబట్టి అక్కడికి వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుకున్నారు. సో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర అయ్యారు విజయసాయిరెడ్డి గారు అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి టాక్. దాన్ని తగిన విధంగా పరుష పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని ట్విట్టర్ వేదికగా అనేక సందర్భాల్లో అప్పట్లో విమర్శించేవాడు. దాని తీవ్రతను తగ్గించారు, పరుష పదజాలను ఆపేశాడు. దాంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని అప్పట్లో ఒక టాక్ అయితే వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన్ని చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే A2గా ఉన్నాడు ప్రధానమైన కేసుల్లో. ఆ కేసులన్నింటిలో కూడా వీళ్ళు పోరాడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన తీసుకునే అవకాశం లేదని అప్పట్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పరిమితం అయ్యారు, విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతానికైతే. అయితే ఢిల్లీలో ఆయన హవా తగ్గిపోతుంది అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయనకి తోకలు కట్ చేశారు. అంతేకాకుండా అప్పట్లో ఈయన తెలియకుండా ఏదో డిన్నర్ కార్యక్రమాన్ని అక్కడ పెట్టారు ఢిల్లీలో అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఒక అనుమానం జగన్మోహన్ రెడ్డి గారికి. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనటువంటి పరిస్థితి విజయసాయిరెడ్డి గారికి ఉంది. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఆల్టర్నేటివ్ అయితే ఒక వేదిక కావాలి. ఇప్పుడు ఆయన కనిపించినటువంటి వేదిక ఏంటంటే జనసేన పార్టీ. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, కొంతమంది రిజెక్ట్ చేస్తుంది జనసేన పార్టీ. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వేదిక ఖాళీగా జనసేన పార్టీ. సో జనసేన పార్టీలో చేరడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా బహుశా తాజాగా విజయసాయిరెడ్డి గారు ఇలాంటి ట్వీట్ చేస్తుంటారేమో, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి జనసేన పార్టీలో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే కార్యక్రమం ఏమన్నా విజయసాయిరెడ్డి గారు చేస్తున్నారా అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. పోనీ అలా కాకుండా ఇప్పుడు కాకినాడకు సంబంధించినటువంటి పోర్ట్లో జరుగుతున్నటువంటి బియ్యం స్మగ్లింగ్కి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చినప్పుడు అరవింద్ను టార్గెట్ చేసింది కాబట్టి కూటమి ప్రభుత్వం దాని నుంచి బయటపడటానికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారా అని అంటే, ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది అనేది చర్చ జరుగుతుంది. సహజంగా ఒక రాజకీయ నాయకుడు ట్వీట్ చేశారంటే రాజకీయ కోణం నుంచే మనం చూడాలి. ఆ కోణం నుంచి చూస్తే కనుక ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళడానికి రాబోయేటువంటి రోజుల్లో ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనేది ఒక స్పష్టత వస్తూ ఉంటే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన భావించడం కారణంగానే ఆ ట్వీట్ చేసి ఉంటారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. ఈ రెండు కారణాల్లో ఒకటి ఆ ట్వీట్ వెనుక ఉందని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.